మరొక్కసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మన మధ్యలో అన్న ప్రేయర్ చేస్తారు. దిలీప్ బ్రదర్ పాట పాడతారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిచున్నాం. ప్రభా, ఇంతవరకు మీరు మాకు తోడైన నడిపించారు. సంవత్సరపు చివరి దశకు తీసుకొచ్చినారు. ప్రభా, ఈ సంవత్సరం అంతా మీరు మాకు సహాయకులు ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ఇప్పుడుంటున్న నెల ప్రభా బహు భయంకరమైన కాలంలో ఈ పరిస్థితిలో ప్రభా ఏ రీతిగా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకోవాలో, మా కుటుంబీకులను మేము కాపాడుకోవాలో మాకు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. అదే విధంగానైనా ఈ నెలలో అనేకమైన మరణాలు మీరు మాకు చూపించినారు, అవి నెరవేరుతున్నాయి. కానీ ప్రభా, మేము దుష్ట శక్తులకి వ్యతిరేకంగా నిలబడలాగిన ఓ ప్రభా, మా కుటుంబాలను మేము కాపాడుకోలాగిన మాకు ఆధిపత్యం వహించండి. మా ప్రార్థన జీవితాన్ని బలపరచండి. అధికంగా తిరుమల మీ సరైన సమయం గడపలాగిన సహాయపడండి. నైనా ప్రతి ఒక్కరి కొత్తలు తీర్చండి. ఓ ప్రభా, ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. అప్పులన్నింటినీ క్యాన్సిల్ చేయండి. లైఫ్ రెస్టరేషన్ దయచేసి మీ కొత్త సాక్షాత్గా నిలబెట్టుకోండి. మీ మహిమార్థం నిలబెట్టుకోండి. ఇప్పుడు మాతో మాట్లాడండి. ఈ ఆరాధనంతా ఆధిపత్యం వహించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్స్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. దిలీప్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తు
ఎత్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే నా రాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా నీవే మా రాజువు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. సిస్టర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అంతలోకి ఇంకో ఒక పాట పాడ. సనా సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒక పాట పాడండి సిస్టర్. సిస్టర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఓకే సిస్టర్. పాట పాడుకున్నాను. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని పావన నామము స్తుతించుమా. నా యంతరంగమును నవసించునో సమస్తమా.
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియున్లే కుండజేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటము వేయును నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త యవ్వనంబై వెలువయున్నట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపే మోషేకు ధన కార్యములను విప్పే ఇశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంత పరుడు నిత్యము వ్యాజంబుచే యడువా కృపణోతుడు నీ పనినెప్పుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా పడమటికి దూర్పునెంత ఎడము పాపములకు మనకు నంత ఎడుమ కలుగజేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని పావనానా మమును స్తుతించుమా నా యంతరంగము లో వసించు నో సమస్తమా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవి నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవాది దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చిండు. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ఇంకా జాయిన్ అవ్వలేదు బ్రదర్. సరే సార్, ఒకసారి కాల్ చేస్తా సార్. నేను అంత లెక్క పాడపడాను సార్. నేను గాస్పల్ అవుట్ రీచ్ ప్రేయర్ లో జాయిన్ అయ్యాను. సరే పర్లేదు సార్, నేను కాల్ చేస్తాను. నేను చేసిన బ్రదర్, సిస్టర్ కి నెట్ అందట్లేదు అంటుంది. అవునా సార్? ఈ నార్మల్ కాల్ తోనే చేయాల్సి వస్తుంది సార్.
ఒక్క నిమిషం సార్ నేను అనుకుంటా. సరే బ్రదర్. సార్ అంతలో పాట పాడండి సార్, ఇంకొక పాట పాడేయండి. సరే బ్రదర్. ఎవరన్నా ఒక పాట పాడండి. రాత్రి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. వాయిస్ పాట పాడండి సిస్టర్. ఓకే ఓకే, పాడతాను సిస్టర్. పాట పాడుకుందాము. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. నా కొండ కొట్ట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కొట్ట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా తాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు, ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. సింహం పోలిన దానియేలు దేవుడవు నీవే, సింహం నోళ్ళను మూసిన దేవుడవు నీవే, సింహం పోలిన దానియేలు దేవుడవు నీవే, సింహం నోళ్ళను మూసిన దేవుడవు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ మీట్ లో ఉన్నారు సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. కొంచెం ఆలస్యమైనందుకు సారీ అండి, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. వాక్య భాగంలో ధ్యానించుకుందాము. ఆ చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. దేవా మహోన్నతుడా, మహాపరిషుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా ఇంతవరకు క్షేమంగా భద్రపరిచి మీ రెక్కల చాటున మమ్మల్ని దేవా మీ సన్నిధానంలో చేరి నా తండ్రి కొంత వాక్యం నా తండ్రి కొంత సమయం మీతో గడపడానికి దేవా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నానయ్యా. దయగలిగిన దేవా, దేవా నన్ను ఎటువంటి యోగ్యత లేదు నాకు, కానీ ప్రభువా నన్ను దేవా మీ శిలువ చాటున నా తండ్రి మరుగుపరిచి ప్రభువా మీరే నా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుతా నా తండ్రి మమ్మల్ని నడిపించి ప్రభువా మీ వాక్యాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి, బోధించండి ప్రభువా. వాక్యాన్ని ద్వారాగా నా ప్రభువా మేము నా తండ్రి దేవా క్రీస్తనే బండ మీద స్థిరంగా నిలబడి నా తండ్రి మీతో అంటుకట్టుకోవడానికి మా జీవితాలను
మా ఆత్మీయ జీవితాన్ని నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని కృప చూపించమని నజరేయుడైన యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్యదానం చేసుకుందామండి. చూద్దాము. మనకి క్రిస్మస్ సందర్భంగా ఈ మనకి సువార్త, మనకి దేవుడు అనుగ్రహించిన సువార్త, దేవుడు మనకి ఈ ఈ లోకంలోకి మన కొరకు రావడానికి దేవుడు ఎంతగా ఆయన తగ్గించుకొని తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు పంపించినప్పుడు ఆ సువార్తని ఎవరి ద్వారాగా ప్రకటించారు, కొన్ని విషయాలను మనం ఎవరి ద్వారాగా ప్రకటించారు ఏంటి అన్న విషయాల్ని మనం ధ్యానం చేద్దాము. దేవుడు యేసు ప్రభువుల వారు జన్మించింది ఒక రాత్రిపూట. ఆయన రాత్రిలో ఆయన జన్మించారు. ఆయన నిశ్శబ్ద రాత్రిలో వినిపించిన మొట్టమొదటి సువార్త, లోకరక్షకుడు జన్మించాడు అన్న సువార్త ఎప్పుడు మనకి వినిపించిందంటే ఒకానొక రాత్రి. ఆ రాత్రి మనకి ఆ సువార్త అన్నది, అది ఆ సువార్త స్వరం అన్నది లోకరక్షకుడు జన్మించాడు అన్న ఆ సువార్త లోక గతిని, చరిత్రను మొత్తాన్ని, దాని స్థితిని కూడా మార్చగలిగేంత ఆ సువార్తను దేవుడు ఒక రాత్రి ఆయన మనకి అనుగ్రహించి ఉన్నారు. అదే మనకి అద్భుతమైన రాత్రిగా లోకరక్షకుని సువార్త జన్మించాడు అన్న సువార్త ప్రకటించబడిన ఆ రాత్రి. అయితే గొప్ప ఆ సువార్త అన్నది దేవుడు ఎక్కడ జన్మించాడు ఏంటి అంటే, ఇప్పుడు గొప్ప గొప్ప కార్యాలు కొన్ని ఇప్పుడు మనం మెడికల్ వాటిల్లో చూసినట్టయితే ఒక మనిషి జీవితంలో చనిపోయి చివరి స్టేజ్, ఒక్కొక్కసారి మనిషి చనిపోతాడు కూడా. చనిపోయినప్పటికీ 1 సెకను, అర సెకను, ఒక 2-3 సెకన్లు ఎంతో డాక్టర్లు ప్రయాసపడి వాళ్ళకే తెలీదు ఎలాగా ఇతను బతికొచ్చాడా, లేకపోతే ఈ రోగం ఎలా మాయమైపోయిందా అన్నది వాళ్ళకే తెలీదు. అదేంటి అనంటే చక్కగా చెప్తారు, అది మెడికల్ మిరాకిల్ అని చెప్పని. అటువంటి అద్భుతం అనేది ఎక్కడ జరిగింది? ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎక్కడ జరిగింది అంటే, ఒక రాజభవనాల్లో జరిగిందా, లేకపోతే ఒక గొప్ప గొప్ప వారి ఇళ్లలో జరిగిందా, ఆ మనుషుల జరిగిందా అంటే కాదు. అది ఎక్కడ జరిగింది అంటే ఒక పశువుల పాకలో గొప్ప అద్భుతం అనేది జరిగింది. ఏంటి, రాజభవనాల్లోనో లేకపోతే పండితుల సభల్లోనో ఒక పెద్ద పెద్ద మన సులభంగా మనకు అర్థమయ్యేది రీతిలో చెప్పుకోవాలంటే ఏదన్నా పార్లమెంటో ఇంకేదన్నా గొప్ప గొప్ప ప్లేసెస్ లోనో ఆ సభల్లోనో ప్రారంభమైందా అంటే కాదది. అది ఎక్కడ జరిగింది ఆ అద్భుత కార్యం? దేవుడు లోకరక్షకుడు ఈ లోకంలోకి జన్మించాడు, ఈ లోకంలోనికి వచ్చాడు, నరావతారిగా వచ్చాడు అన్నది ఎక్కడ జరిగింది? ఈ లోకంలో జరిగింది ఎక్కడ? బెత్లెహేము సమీపంలో జరిగింది. అదెక్కడ? అది చక్కగా రాజభోగాలు, ఒక 1000 మందో 10 మందో ఎంత తక్కువగా ఉన్నా గొప్ప గొప్ప వాళ్ళకి కనీసం తక్కువలో తక్కువ 10 మందో, ఒక 5గురో, ఒక సేవకులో, ఎంతో కొంతమంది పరిచారకులైతే ఉండి పరిచర్య చేసేవాళ్ళు రాజభవనాల్లోనో జరిగిందా అంటే కాదు. అది ఎక్కడ జరిగింది అంటే పశువుల పాకల యేసుక్రీస్తు వణుకుతున్న చలిలో, పచ్చిక, ఆ చల్ల గాలి, ఇది పశువుల పాకలో ఒక తొట్టిలో ఆయన జననం అన్నది లోకంలో వణుకుతూ వచ్చి పచ్చని బయళ్ళలో ప్రారంభమైంది. వణుకుతూ ఉన్న ఆ చలిలో దేవుడి జననం అనేది జరిగింది. దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ సువార్తను అందుకోవడానికి దేవుడు ఎన్నుకున్నది ఎవరిని ఎన్నుకున్నారు అని అంటే చక్రవర్తులనా, లేకపోతే యాజకులనా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా
యాజకులనా, చక్రవర్తులనా, సమాజంలో ఇంకా పేరు ప్రఖ్యాతులు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. ప్రధానులు, యాజకులు, రాజులు ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నారా? దేవుడు వచ్చాడు ఆ మాటని ప్రసిద్ధి చేయడానికి, పక్కన ఎవరికైనా చెప్పడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అలాంటి వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నారు అంటే సమాజంలో అతి సామాన్యులుగా నిరంతరం కష్టపడేవారు, ఆ గొర్రె తగ్గింపు జీవితం, తక్కువ అతి తక్కువ జీవితం, హీనమైన జీవితం. ఏంటి ఎందుకు హీనమైన జీవితం అని నేను అన్నానంటే నే ఐగుప్తీయులకి ఐగుప్తీయులకి ఈ గొర్రెల కాపర్లు అని అంటే వాళ్ళు హీనమైన వాళ్ళు, అసలు వాళ్ళని చిదరించుకునే వాళ్ళంట. నేను ఈ మాట ఎక్కడో విన్నాను. అలాంటి తక్కువ అంత చీప్ గా చూస్తారు. వాళ్ళు చెప్పే సాక్ష్యం కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే వాళ్ళు లెక్కలో లేని వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు, సమాజంలో నెట్టివేయబడిన వాళ్ళు, లెక్కలో లేని వాళ్ళని దేవుడు ఎన్నుకున్నారు. అందుకే కదా వాక్యం కొన్ని చోట్ల మనకు దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు? పెంట కుప్పల మీద నుంచి వాళ్ళని లేవనెత్తుతాడు. మనం చాలా మందిని చూసాం. గొప్ప గొప్ప వాళ్ళు అయింది ఎవరు? మన పరిశుద్ధ లేఖనాల్లో చూసుకుంటే దావీదు గొర్రెల కాపరి. అలాగే ఇలా ఈ అబ్రహాం గారు కూడా, మోషే కూడా ఈ గొర్రెలు వాళ్ళు చేసిన పని ఏసేపు వాళ్ళు కూడా చేసింది. యాకోబు గారు వాళ్ళు చేసింది యాకోబు గారు వాళ్ళు చేసింది ఏంటి అంటే గొర్రెలు మేపే వాళ్ళే. దేవుడు గొర్రెలు మేపే వాళ్ళని అంటే అంత తక్కువ స్థితి. ఎందుకంటే గొర్రెల కాపర్లకి వాళ్ళని మందను కాచుకునే ఆ బాధ్యత అయితే ఉండిద్ది. ప్రాణం పెట్టి దానికోసం ప్రయాసపడి నిద్రాహారాలు మానేసి వాళ్ళ ప్రాణాన్నైనా పెట్టబద్దులై ఉండి ఆ గొర్రెల్ని కాచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు తన సువార్తను ప్రకటించడానికి ఆయన ఎన్నుకుని ఉన్నారు. అయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం అదే మాట మనకి బయలుపడతా ఉంది. అయితే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిల్చెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి కదా, దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను ఎప్పుడు రాత్రి వేళ కాచుకుంటూ ఉన్నారు. ప్రభు దూత వారి యొద్దకు వచ్చినప్పుడు వారి మహిమ వారిని ఆవరించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. ఇంత వాళ్ళు దేవదూతలను చూసేసరికి వాళ్ళు భయపడ్డారు. ఎవరో ఏంటో అని చెప్పానని ఆ ప్రకాశము, దేవుని పరిశుద్ధత అదంతా వాళ్ళు వాటిని దాన్ని చూసి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి అని వాళ్ళతో బోధిస్తా ఉంది. ఇదిగో ప్రజలందరికీ ఎవరికి వచ్చి ఈ దూతలు ఎవరికి చెప్పారు? గొర్రెల కాపరికి. ఏమని వాక్యం బోధిస్తుంది? ప్రజలందరికీ కలుగబో శుభవర్తమానం. అది ప్రజలందరికీ అని చెప్పారా? లేదా కాపర్లు కదా మీకే. అంటే మీరు ఎన్నిక లేనివారు, ఇంతవరకు మీరు ఈ లోకంలో ఎన్నిక లేకుండా ఉన్నారు, మీకే అని చెప్పననిందా వాక్యము? దేవదూతలు అలా చెప్పారా? లేదు. లేదా మన యూదులకే అని చెప్పారా? లేదా ఇజ్రాయేలీలకే అని చెప్పారా? కాదు. ఎవరికే? ప్రజలందరూ. ఇందులో అందరూ ప్రజలందరూ అంటే వస్తారు చాలా మంది పాపులు. వాక్యం బోధించిద్ది. దేవుడు లోకమంతా చూసినప్పుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు అన్న వాళ్ళు ఒక్కరూ లేరంట. పరిశుద్ధుల కోసమేనా? పాపుల కోసమా? ఉన్న వాళ్ళక? లేని వాళ్ళక? ఎవరి కోసం? అందరి కోసం. ఈ ప్రజలు అందరి కోసం ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఇదిగో అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ, ఒక జాతి వాళ్ళకో, కొంతమందికో, సెలెక్టివ్ పీపుల్స్ కో కాదు, అందరికీ
కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరికి తెలియజేస్తుంది? కాపర్లకే వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఎవరు? దేవదూతలు అందరికి కలుగు ఏంటి? కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి సంతోషకరమైన సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడో దేవుడు పుడితే, ఎక్కడో ఒక బిడ్డ కలిగితే అది అందరికీ సంతోషకరమా? అంటే కొంతమంది మాకు కాదు అని చెప్పనని అనుకుంటారు. నెట్టేసి తృణీకరించే వారిగా ఆయన జననాన్ని, ఆయన పునరుత్థానం, దేన్ని, ఆయన రక్షణని, ఆయన త్యాగాన్ని, ఆయన బలిని ఆయన్ని త్రోసివేసే వారిగా, యాక్సెప్ట్ చేయనటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కానీ దేవుడి దూతలు ఏం చెప్తున్నారో, ఆయన అందరి కోసము దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు అంటే అందరి కొరకు, నేను, నువ్వు, ఇంకొకళ్ళు, ఒక్కొక్క కొంతమంది వాళ్ళో వీళ్ళో అని కాదు, ప్రతి ఈ లోకంలో ఇప్పుడు పుట్టిన బిడ్డ వరకు, ఈ రేపు లోకంలో చివరి బిడ్డ వరకు, అది ఎక్కడ ఏ దేశంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ వర్గాల్లో ఎక్కడ పుట్టినా కానీ ఆ బిడ్డ వరకు కూడా దేవుడు రక్షకుడు వాళ్ళ కొరకు. అంటే వాళ్ళంటే మనమే పెట్టుకున్నాము, వాళ్ళకి ఒక్కళ్ళ ఆఖరి జీవం వరకు ఆయన అందరి కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అయితే అలా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు లోకమంతా ఇప్పుడు అలా వాక్యం బోధించి వాళ్ళకి సువార్త, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సువార్త వాళ్ళకి తెలిసింది. దేవుడు అక్కడెక్కడో దావీదు పట్టణం ముందు బెత్లెహేము నగరంలో ఆ ప్రాంతానికి సమీపంలో దేవుడు లోకరక్షకుడు అంట పుట్టాడు అని చెప్పనని వాళ్ళకి ఒక విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు విన్న వాటిని చూడ్డానికి బయలుదేరి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఏంటంటే ప్రచురణ చేయబోతా ఉన్నారు. అయితే వాళ్ళు ఆనవాళ్ళు చెప్తున్నారు. దానికి మీకు ఇదే ఆనవాళ్ళు ఏంటి? ఆ శిశువు పొత్తిగుట్టల్లో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదారు. వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమదు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము అనే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉంది. ఆయన్ని దేవుణ్ణి మహిమపరుస్తా ఉంది. ఆయన పుట్టగానే దేవుణ్ణి, యేసుప్రభుని మహిమపరుస్తుంది. ఈ లోకానికి దేవుడు పుడితే ఏంటి? మనకి రక్షణ ఒకటి దొరికింది. ఈ లోకానికి సమాధానం కూడా ప్రభువు అనుగ్రహించి ఉన్నారు. అయితే ఆ తర్వాత ఈ వచనాలను చూసుకున్నట్టయితే ఆ క్షణం నుండి ఆనందంతో వాళ్ళు ఆ తర్వాత ఎవరికి ఈ శుభవార్త తెలిసింది అని అంటే, తర్వాత జ్ఞానులైన వాళ్ళు కూడా వస్తారు దేవుడి దగ్గరికి. వాళ్ళకు కూడా ఇదే దేవుడు పుట్టాడు అన్న సువార్త అన్నది ఈ లోకరక్షలకి, ఈ ఎన్నికలేని వాళ్ళకే కాకుండా వీరికి కూడా, ఈ జ్ఞానులు అయిన వారికి కూడా
కూడా ఈ సువార్త అన్నది ప్రకటించబడతా ఉంది. రాజైన హేరోదు దినములందు మత్తయి సువార్త 2 అధ్యాయాలు చూసుకున్నప్పుడైతే రాజైన హేరోదు దినములందు యూదయ బెత్లెహేము ప్రాంతంలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. వాళ్ళకు కూడా భగవంతుడు లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పనని మన ఇవి తూర్పు దేశపు జ్ఞానులకు కూడా తెలిసి ఆయన ఎక్కడికి హేరోదు రాజు దగ్గరకు వచ్చినప్పుడు యెరూషలేమునకు వచ్చారంట. యూదుల రాజులుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని చెప్పనని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన్ను పూజించవచ్చితమని హేరోదుతో చెప్పినప్పుడు ఆ సంగతి విన్నప్పుడు నేనే రాజును కదా, ఇంకొక రాజు ఇప్పుడు ఎవరైనా ఇంటికి అధిపతి ఉన్నప్పుడు ఇంకో అధిపతి రావడానికి ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. అలాగే రాజు ఒక్కడే. వీలైతే ఇంకో దేశాన్ని అయినా పడగొట్టి ఆ రాజుల్ని పడగొట్టి ఆ దేశానికి కూడా నేనొక్కడనే రాజుగా ఉండాలి అని అనుకుంటాడు. అతను రాజుగా ఉన్నప్పుడు ఇంకొకరిని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయి హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్రి. అంటే ఏంటి రాజుగా పుట్టాడు అంటే ఎవరా రాజు ఏంటి అని చెప్పనని వాళ్ళంతా కొంత కలవరం పడ్డప్పుడు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగినప్పుడు అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పనని వాక్యం బోధించి ఉంది. ప్రవక్తలు బోధించి ఉన్నారు. ముందే వాళ్ళు ప్రవచించి ఉన్నారు. ఎక్కడ ఆ రాజు ఎక్కడ పుడతాడు అని చెప్పని నేను హేరోదు కలవరపడిపోయి వారందరిని పిలిచినప్పుడు పలానా ప్రదేశంలో ఇదిగో వాళ్ళు సూచనగా ఈ బెత్లెహేమ నువ్వు ప్రధానులు ఎంత మాత్రం తీసేసింది అనేది కాదు, ఈ లోకాన్ని పరిపాలించే అధిపతి నీలో నుంచి వస్తాడని చెప్పనని ఈ వాక్యాన్ని ఆ ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది. అంతటా హేరోదు ఆ మాట తెలుసుకున్నాడు కదా, ఆ జ్ఞానిని రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారం తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగాని నేనును వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అయితే దేనికి ఈ హేరోదు పంపించాడు అనంటే కపటోపాయము. అందులో కూడా ఫెయిర్‌గా ఏమైనా ఉన్నాడా? నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి అన్న ఉద్దేశంతో ఆ ప్రభువు అన్న ఉద్దేశంతో వారిని పిలిపించి ఓకే మీరు వెళ్ళండి ఆయన్ని ఆరాధించి రండి అని చెప్పనని పంపించాడా అంటే కాదు. ఏంటి కపటోపాయం చేత ఆయన పంపించాడు. పంపించి ఆయన వెళ్ళి మీరు చూసి ఆ స్థలం ఏదో ఆ ప్రదేశం ఏదో నాకు చెప్పండి, నేను కూడా అలాగే దేవుణ్ణి సేవిస్తాను, పూజించినట్లు నాకు వర్తమానము తేండని. అంటే అడ్రస్ ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అన్నది వారితో ఆ జ్ఞానులతో నాతో చెప్పండి అని ఆ జ్ఞానులకే చెప్తా ఉన్నారు. వారు రాజు మాట విని బయలుదేరి నిజమే అని చెప్పనని అబద్ధం చెప్పే అవసరం రాజుకి అవసరం ఉండదు. ఎందుకంటే ఒక ఆజ్ఞ రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, అది ఫాలో అవ్వాలి. లేదంటే ఆ క్షణమో లేదా తెలిసిన తర్వాత వాళ్ళ లైఫ్ అయిపోతుంది. కానీ ఈయన అలా కాదు కదా, కపటోపాయం ఆయన మనసులోనే ఉంది. ఎక్కడో అనుమానము, భయము, కలవరం నిండింది కాబట్టి మళ్ళీ వీళ్ళకి డైరెక్ట్ గా చెప్తే కుదరదు కదా ఆయన మనసులో విషయం ఏంటి అన్నది. అందుకని నేను కూడా ఆయన్ని సన్మానించి నేను కూడా ఆయన్ని
నేను కూడా ఆయన్ని కొలవడానికి నేను కూడా ఆయన్ని ఘనపరచడానికి, పూజించడానికి నాకు కూడా ఆ ప్లేస్ ఏంటి అన్నది విచారించి తీసుకొని రండి అని చెప్పనని వాళ్ళని పంపిస్తారు. పంపించినప్పుడు వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రము ఆ వెలుగు నక్షత్రం అనేది ఆ ప్రదేశం దేవుడు ఎక్కడైతే యేసు ప్రభువు జన్మించాడో ఆ ప్లేస్ కి వెళ్ళేంత వరకు వాళ్ళకు ముందుగా నడుస్తా వెళ్ళి ఆ ప్రదేశంలో ఆగింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయన అర్పించిరి. దేవుడికి మిక్కిలి వెలగలిగిన వస్తువులను వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి దేవునికి అర్పించినప్పుడు తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వాళ్ళు చెప్పారా, ఆయన మాట విన్నారా అంటే కాదు. దేవదూతల చేత ఈ వాక్యము వాళ్ళు దేవదూతలు వాళ్ళకి స్వప్నమందు కనబడి లేదు, అలా చెప్పకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పనని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటని గైకొని రాజుకి ఆ వర్తమానం తెలియజెప్పకుండా వెళ్ళిపోయారు. దేవుడు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక మీరు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే నుండమని అతనితో చెప్పాను. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయాను. ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్తల ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. దేవుడు అదే సువార్త వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి చెప్పినట్టయితే ఆయన మాట నమ్మి ఆ హేరోదు మాట నమ్మి వాళ్ళకి చెప్పినట్టయితే అప్పుడు ఏం జరిగేది? అప్పుడైనా దేవుడు ఉద్దేశం వేరుగానే ఉండేది. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఆయన ఉద్దేశం నెరవేరిద్దా అంటే కాదు. అందుకే దేవుడు మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు. ఆయన ముందుగానే వాళ్ళకి బోధించి వాళ్ళ మార్గాన్ని మార్చి వాళ్ళని పంపేసి ఆ దేవుడు యేసు ప్రభువుని చూడండి ఇక్కడ స్వప్నం యేసు ప్రభు హేరోదు ఇలా చంపాలని చూస్తున్నాడు అని చెప్పనని లోకరక్షక శిశువుని చంపజూస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చేసి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయారంట. అయితే ఇదే ప్రవచనం బోధిస్తుంది, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచాను అని చెప్పానని వాక్యము అదే ప్రవచనం కూడా బోధిస్తూ ఉంది. జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించిన రమాల. అయితే చూడండి, దేవుడు యొక్క వాక్యం, దేవుడు మన కోసం జన్మించారు అన్నది మనకి ఎంతగా ప్రతి ఒక్కళ్ళ కోసం జన్మించారు ప్రభువు అన్న ఈ వాక్యము మనకి తెలియజేస్తా ఉంది. ప్రతి ఒక్కరి కోసం అది సంభవించింది పశువుల పాకలో. సంభవించినప్పుడు రాజు ప్రభువు ఎన్నిక లేని వారిని, ఏ యోగ్యత లేని వారిని ఎన్నుకొని పంపించారు. ఈ వాక్యాన్ని, ఈ సువార్తని ఈ లోకానికి
ప్రకటించారు. తల్లి మరియ ఆమె కూడా మరియ విషయంలో కూడా చూసినట్టయితే ఆమె ప్రధానం మాత్రమే జరిగింది. ఇంకా వివాహం అయితే అవ్వలేదు. అయితే ఆమె కన్యకగా ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆమె గర్భం నుంచి ఆమె కడుపున జన్మించి ఉన్నారు. చూడండి చాలా ఆ దేవుడి కొరకు వాడబడ్డానికి ఒక చిన్న పాత్రగా చిన్న ఒక్క అడుగు ముందుకేసిన అదే దేవుడు చాలా గొప్పగా వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. చూడండి వీళ్ళని గొర్రెల కాపరిగా ఉన్న వాళ్ళని ఏ ఎన్నిక లేదు, ఎటువంటి యోగ్యత లేదు, వాళ్ళని తిరస్కరిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళని కూడా ఎన్నుకున్నారు. ఎన్నుకుని వారి చేత ఈ సువర్తమానాన్ని ప్రకటించబడేటట్టు చేశారు. అయితే దేవుడు ఎవరి కోసం జన్మించారు? మన కోసం, ప్రతి ఒక్కరి కోసం ఈ ప్రభువు మన కోసం ఈ లోకంలోనికి నరావతారిగా జన్మించారు. ఆ నరావతారిగా దేవుడు నరావతారిగా జన్మించకపోతే మన పాపాలు జన్మతః మనం చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి జన్మించకపోతే వీలు పడదు. మనల్ని ఉద్ధరించడానికి ఒక దేవుడు రావాల్సింది. అదే మన ప్రభువు నరావతారిగా వచ్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి జన్మించి ఒక శిశువుగా ఒక మానవ రూపంలో రావడానికి ఆయన ఉద్దేశించి ఉన్నారు. ఎవరి పాపాలని రక్షించడానికి పాత నిబంధన కాలంలో అయినా ఇంకెవరైనా ఏదైనా ఒక యాగం, ఒక గొప్ప కార్యం జరగాలి అంటే చాలా రకాలైన యాగాలు జరుగుతానే ఉంటాయి. మనం కొన్ని చూసినట్టయితే ఏదో ఒక గొప్ప కార్యం, లేకపోతే కొంతమంది వానలు పడాలనో, లేకపోతే ఇంకేదన్నా పడాలనో, అశ్వమేధ యాగాలని చెప్పనని ఇలాంటివి చాలా చేస్తా ఉంటారు. కానీ దేవుడు చేసింది మహా గొప్ప ఏంటి? దేవుడే మానవ రూపంగా దేవునిగా ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవునిగా సకల ప్రభావాలు ఆయన పొందవలసిన వారుగా ఉండి కూడా మన కోసం, మన పాపాల కోసం మనల్ని ఈ లోకంలో నుంచి, ఈ పాపం నుంచి, ఈ లోకంలో నుంచి వేరు చేయడానికి ఆయన నరావతారిగా జన్మించి జన్మతః మనం చేసిన పాపాల నుంచి మనల్ని విముక్తులుగా చేయడానికి, దేవునితో పాటు మనం ఉండడానికి దేవుడు మనల్ని ఆయన రూపంలో ఆయన స్వహస్తాలతో చేసుకున్నారు. కానీ ఈ లోకంతో కలిసిపోయినప్పుడు ఈ లోకంలో నుంచి మనల్ని దేవుడు మరలా వేరు చేయడానికి ఆయన ఇలా దేవునిగా నరావతారిగా జన్మించే మనకి గొప్ప రక్షణ అనేది ఆయన మనకి అనుగ్రహించారు. ఈ గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుణ్ణి మన జీవితాల్లోనికి, దేవుడు మన హృదయాల తలుపు బయటే ఉండి తలుపు తడుతూ ఉంటారు. ఎప్పుడు మనం తలుపు తీస్తామా అని చెప్పనని వేచి చూస్తారు. బలవంతంగా వచ్చేసి బలవంతంగా మన జీవితాల్లోకి వచ్చే వారైతే కాదు. మనం ఆమోదిస్తేనే, మనం అంగీకరించి మన జీవితంలోనికి, మన హృదయంలోనికి మనం ఆహ్వానిస్తే మాత్రమే దేవుడు మన జీవితంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకంలోనికి వచ్చిన దేవునికి మన హృదయంలోనికి ఆయన అంతటా ఆయన రావడానికి పెద్ద పనేం కాదు. కానీ మన ఇష్టపూర్తిగా, మన స్వతంత్రంగా ఆయన్ని మనం ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన మన హృదయంలోనికి వచ్చేవారిగా ఉంటా ఉన్నారు. మనం కూడా దేవుణ్ణి ఎందుకు ఆయన మన కోసం వచ్చినప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలోనికి నిజమైన దేవుడు ఎన్నో రకాలైన దేవుళ్ళని ఈ లోకంలో పూజించే వారంగా ఉన్నాము. అయితే నిజ దేవుడు ఎవరు అని తెలుసుకొని మనము నిజ దేవుడైన వారు ఎవరు అని తెలుసుకొని వారి వైపు వాళ్ళని, ఆ దేవుణ్ణి మనం శరణు వేడితే ఆయన మనకి నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించే వారిగా ఉంటూ ఉన్నారు.
ఒక్కసారి ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మనల్ని యాక్సెప్ట్ చేసేవారిగా ఉంటూ ఉన్నారు, మన హృదయాల్లోనికి వచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే మన హృదయాలను, ఆయన ఇచ్చిన ఆ రక్షణను మనం స్వతంత్రించుకోవాలి. ఆయన మన జీవితాల్లో ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేనికి వచ్చారంటే రక్షణను ఇవ్వడానికి. ఆ రక్షణను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనం ఈ లోకంలోకి దేవుడు ఎలా వచ్చారో మన హృదయాల్లో కూడా మనం ఆయన్ని ఆహ్వానించుకున్నట్టయితే మన జీవితాల్లో ఎంతో ధన్యతని మనం పొందుకుంటాం. ఆ దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి మనం కూడా మన జీవితాల్లోకి తెచ్చుకొని ఆహ్వానించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి దేవుడు మనల్ని దీవించును గాక. ప్రే చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, దేవా, ఇదిగో నా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నా కొరకు నా తండ్రి, మా పాపులమైన మా కొరకు నా తండ్రి, దేవా, ఏ యోగ్యత లేని మా కొరకు నా ప్రభువా, మీరు నా తండ్రి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ప్రభువా. ఈ లోకంలోనికి దేవా నా కొరకు ప్రభువా, దేవా మమ్మల్ని మీతో కూడా నా తండ్రి, మీతో కూడా నివసించడానికి, మీతో కూడా ఉండడానికి ప్రభువా, దేవా ఈ లోకంలో నుంచి మమ్మల్ని వేరుపరచడానికి ప్రభువా, దేవా మీరు ఎలా పరిశుద్ధులుగా ఉన్నారో మేము అట్టి రీతిగా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభువా, దేవా మీరు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. అందుని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. మా కొరకు నా తండ్రి దేవా, మీరు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి దేవునిగా ఉండవలసిన వారు, ఎంతో నా తండ్రి గౌరవ మర్యాదలు పొందవలసిన వారు ప్రభువా. కానీ ఈ లోకంలోనికి మా కొరకు ప్రభువా, దేవా గొప్ప బలి యాగంగా నా తండ్రి మా కొరకు వచ్చినారు ప్రభువా. అందుని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా మా జీవితాల్లో నా తండ్రి, దేవా ఏదో ఎన్నో పరిస్థితుల్లో నా తండ్రి, దేవా మిమ్మల్ని మా హృదయాల్లోనికి చేర్చుకోకుండా నా తండ్రి ఉంటూ ఉన్న దయతో మమ్మల్ని మన్నించి ప్రభువా, దేవా మిమ్మల్ని నా తండ్రి, దేవా మనస్ఫూర్తిగా ప్రతి సమయంలోనూ నా తండ్రి మిమ్మల్ని దేవా మా హృదయాల్లోనే ఉంచుకోవడానికి, మా జీవితాల్లో మా క్రియల్లో నా తండ్రి మిమ్మల్ని కనపరుచుకోవడానికి కృపను అనుగ్రహించమని ప్రభువా. ఈ సత్య సువార్తను ప్రభువా మా జీవితాల్లో ప్రభువా, దేవా సమయం వచ్చినప్పుడు ప్రభువా అనేకులకు నా తండ్రి దేవా బోధించడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి దేవా. ఏ ఎన్నిక లేని వారం ప్రవ్వా, దీనులం ప్రవ్వా, దేవా మీ కృపను బట్టి నా తండ్రి గొప్ప ఆధిక్యతనిచ్చి మమ్మల్ని దేవా మీ రక్షణను మాకు అనుగ్రహించి నా తండ్రి, దేవా మీకు ఇష్టమైన బిడ్డలంగా దేవా మమ్మల్ని ఆశీర్వదించినందుకు దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసే నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం ప్రేమ తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ అండి. మనము ఒక ప్రార్థన అంశం చేద్దాం. ఎందుకంటే మనము సుఖముగాను మాన్యంగాను బ్రతకాలంటే దేవుని వాక్యం సెలవిచ్చింది కదా, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఇంకా ఎంతమంది ఈ లోకంలో ఉన్నారో దేవుని తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం కాబట్టి నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి రావాలా. రాజకీయ వ్యక్తులు మన సమాజానికి మేలు చేయాలా. నీతి న్యాయాలు దేవుడు వాళ్ళ హృదయాల్లో పెట్టాలా. వారి కొరకు ప్రార్థన చేద్దాం. దీప సిస్టర్ ప్రార్థన చేస్తారు. తర్వాత తర్వాత రవి బ్రదర్ ప్రార్థన చేస్తారు. దీప సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేయర్ చేయండి సిస్టర్. సరే సిస్టర్ చేస్తాను. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా.
జీవం కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రేమలైన దేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభ మా కొరకు తండ్రి రానయ్యున్న గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభ మరి దినమున తండ్రి లోకమంతటా చూసుకుంటే ప్రభా అంత గలిబిలి ఉంది తండ్రి. అయినా కానీ ప్రభా ఈ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు తండ్రి. దేవుని యొక్క పరిశుద్ధతలో మా అందరం ముద్రించుకున్నారు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా లోకంలో ప్రభా ఎక్కడ చూసినా మంచాంత అనేది లేదు ప్రభా. అందరికీ స్వార్థం అయిపోయింది తండ్రి. నశించిపోయిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి నాయనా. మన యొక్క ఆత్మలని కృపలో జ్ఞాపకం చూసుకోండి. నీ సన్నిధికి తండ్రి వాళ్ళని గాలి మూసుకొని లక్కరమని ప్రార్థిస్తాం యేసయ్య. ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ యొక్క సత్యం వాళ్ళకి అందరికీ అంతబడాల ప్రభా. కాబట్టి ప్రభా నీ నీతిని సత్యాన్ని మేమందరం కూడా ప్రభా ప్రకటింపచాలి ప్రభా. నీ చిత్తాన్ని ప్రభా ఈ భూమి మీద నెరవేర్చబడాల ప్రభా. దేవాయచు ప్రభా ఎన్నో ఆత్మలు ప్రభా ప్రభా మరి గోజాడుతున్న ప్రభా నీ యొక్క సందులు తండ్రి ఎందాక తీర్పు తీరుస్తారని ప్రభా. కాబట్టి ప్రభా నశించిపోయే ఆత్మల కొరకు భారంగా ప్రార్థించాలి ప్రభా. దేవాయచు ప్రభా ఈ కాలంలో ప్రభా ఈ యొక్క దినములో తండ్రి దేవాయచు ప్రభా ఎంతో మంది ప్రభా నీ బిడ్డలు ప్రభా తామోస్ దేవతకి ప్రభా వాళ్ళు ఏడుస్తున్నారని చదివించినారు ప్రభా. కాబట్టి ప్రభా వాళ్ళకి అర్థమవుతలే ప్రభా వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో ఏ విధంగా నడుచుకుంటున్నారో ప్రభా. కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాన్ని నువ్వే అన్నావు ప్రభా జీవమైన దేవుడా నీవే ప్రభా. కాబట్టి ప్రభా నీ దేవుడైన యెహోవాను నేను చదివించిన దేవుడు ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రతి బిడ్డకి జ్ఞాపకం చేయాలి తండ్రి. హృదయంలో ప్రభా నీ యొక్క స్థానం వాళ్ళకి ఉండాలి ప్రభా. ఎందుకంటే ప్రభా నీవే జీవం కలిగిన దేవుడు అంటే ప్రభా వాళ్ళు గ్రహించాలి తండ్రి. ఆత్మల చేత మీరు మాట్లాడండి. ఆ యొక్క హృదయాల చేత మీరు మాట్లాడండి తండ్రి. దేవాయసు ప్రభా ఎన్నో ఆత్మలు ఉన్నాయి ప్రభా. దేవాయసు ప్రభా నీ యొక్క సన్నిధికి ప్రభా ప్రతి బిడ్డ ప్రభా నీ యొక్క సన్నిధికి మేము కాలం వేసుకొని లక్కరాలంటే ప్రభా నీ యొక్క కృప కనికరము దయచని నీ యొక్క ప్రేమలో వాళ్ళ నడిపించని ప్రభా. దేవాయసు ప్రభా నువ్వు పడిన శిల్వ మరణం నీ ప్రభ వారికి జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయసు ప్రభ లోకమంతటా కూడా ప్రభ నీ సన్నిధికి రావాలా తండ్రి. దేవా మేము ఎక్కడ అడుగు పెట్టినా అది మాకు స్వాధీనపరచనినైనా దేవాయసు ప్రభ వారిని అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవాయసు ప్రభ బోధించే వాళ్ళు కూడా ప్రభ కరెక్ట్ గా ఉండాలని అన్నావు ప్రభ. దేవాయసు ప్రభ మరి మా నిజమైన కాపరి నీవే కాబట్టి ప్రభా నీవే మాకు గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఎక్కడ చూసినా కానీ ప్రభా రకరకాల రోగాల చేత ప్రభ ఎంతో మంది పీడింపబడుతున్నారు నాయన. వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి. వారిని కూడా మీ తాకండి ముట్టండి స్వస్థపరచని ప్రభా. వారిని కూడా ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఆత్మలతో కూడా ప్రభా మీరు దర్శించి మాట్లాడండి. హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి బిడ్డ రీఛార్జ్ కావాల్సిందే తండ్రి. వారికి అందరికీ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించే ప్రభా. కుటుంబంలో ప్రభా అసలు మనశ్శాంతి అనేది లేదు. కుటుంబంలో ప్రభలు ప్రభా దుస్తులు జల్లు పడుతున్నాక ప్రభా ఆ యొక్క జిల్లలో ఎవరు కూడా పడడానికి వీలేదు ప్రభా. విశ్వాసంలో ప్రతి బిడ్డను కూడా ప్రభా పరీక్షిస్తుండగా తండ్రి. ప్రతి బిడ్డ విజయం పొందాల్సిందే ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. మీరే ఆత్మకార్యం జరిగించండి నాయన. ఏసా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవాయసు ప్రభ మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన ప్రభా నీ యొక్క సన్నిధిలో గడపడానికి సమయం ఇచ్చిన తండ్రి. దేవ మేము ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ యొక్క సమయం ప్రభు నీ యొక్క సన్నిధిని మేము గడపాలని సన్నిధిలో మేము గంటలు గంటలు ప్రార్థించాలా. నీ ప్రేమలో మేము నీళ్ళం కావాల్సండి. మేమంతా కూడా ప్రభు పైన వాటిని చూడాలా వెతకాలా. అనేకులకు ప్రభ పంచి పెట్టాలంటే ప్రభ మీరు చూపిస్తేనే తండ్రి. కాబట్టి ప్రభ మాకు మొట్టమొదటిగా ప్రభ మీరు తొలకరి వాన కడవరి వర్షం కుమరించిన దేవుడు ప్రభ. దేవాయసు ప్రభ ఆ కాలంలో తొలకరి వాను మీరు కురిపించినప్పుడు ప్రభ అపోస్తులు చేశారు నాయన. దేవాయసు ప్రభ ఇప్పుడు కడవరి వర్షం కాబట్టి ప్రభ మేమందరం కలిసి కూడా ప్రభ నీకు సేవ చేయాలంటే ప్రభ మరి మేము ఇంకా ఎక్కువ కూడా ప్రభ నీ యొక్క ఆత్మచేత నింపబడాలి తండ్రి. దేవాయసు ప్రభ అగ్ని జ్వాలలాగా మేము తయారు కావాలా. ఎక్కడ అడుగు పెడుతుంది మాకు స్వాధీనం కావాలా తండ్రి. దేవాయసు ప్రభ ఎన్నో ఆత్మలు ప్రభ నీ సన్నిధికి రావాల్సిందంటే ప్రభ మీరు గాలి మూసుకోవాలని అందరినీ సన్నిధికి లక్కరమని ప్రార్థిస్తాం తండ్రి. సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాయసు ప్రభ ప్రతి దాంట్లో మీ యొక్క అర్థం తోడించండి నడిపించండి. ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి. సేవకులు ఎంత మంది అవుతున్నారో ప్రభ వారినంతని కృపలో జ్ఞాపకం చేసుకోం ప్రభ. దేవాయసు ప్రభ ఎక్కడెక్కడైతే సేవకులు ప్రభ నీ నీతిని సత్యాన్ని ప్రకటన చేయడానికి పోతున్న ప్రభ అక్కడ నీ యొక్క నీతిని సత్యం ప్రకటన చేసినప్పుడు ప్రతి బిడ్డ బాప్తిజం తీసుకోవాల్సిందేనైనా రక్షణలోకి రావాల్సిందే ప్రభువా. మీరే ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తాం నా తండ్రి. పరిశుద్ధ సర్వశక్తి మంత్ర సర్వాధికారిని పొందిన ప్రభ. దేవా నీవే అల్ఫా ఓ మేఘ తండ్రి. దేవా యేసు ప్రభ నువ్వు రానయ్యున్న గొప్ప దేవుడు ప్రభ నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభ తిరిగి మీరు మా కొరకు వస్తున్నారంటే ప్రభ మరి మేము అందరం కూడా ప్రభ నీ సన్నిధిలో ప్రభ సంతోషించి ఆనందించాలి ప్రభ. మీరు కూడా మమ్మల్ని చూసి సంతోషించి ఆనందించాలనైనా అట్లా మేము జీవించాలి ప్రభ. ప్రతి హృదయం మీరు కాపాడండి. మా తలంపులకు ప్రభ మీరు కావాలి కాయండి మరి ప్రార్థిస్తున్నా తండ్రి.
సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐ. మీరు ఆత్మకార్యం జరిగించని ప్రభా. దేవా యేసు ప్రభా, మాకు ఈ రాత్రి చక్కటి నిద్రను దయచేయండి. వేకులు ఇచ్చి ప్రభా నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి ప్రభా. అదే రీతిగా తండ్రి మీరు అన్నారు ప్రభా, మా ఆత్మలు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలా, విశ్వాసంలో మేము నిలకడగా ఉండాలా, పౌరుషం కలిగల, రోషం కలిగల, ప్రతి కార్యంలో మేము ప్రేమతో చేయాలా తండ్రి. మాకు ఆ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చండి. అదే రీతిగా తండ్రి మా ప్రాణంలో, మా శరీరము, మా ఆత్మలు ప్రభా మీ చేతికి అప్పగిస్తూ తండ్రి నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రై బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రేయర్ చేయండి మీరు. సిస్టర్ ఒకసారి అంశం చెప్పవా? అదే బ్రదర్, మా నశించిపోతున్న ఆత్మలు రక్షణలోకి రావాలి. దేవుడు ప్రతి బిడ్డతో మాట్లాడాలి. మన దేవుని సువార్త వ్యాప్తి చెందాలి. రాజకీయ వేత్తలకు దేవుడు మంచి మనసు ఇవ్వాలి. క్రైస్తవులకు సహకరించే వారిగా ఉండాలి. ఎక్కడ కూడా దాడి జరగకుండా ప్రతి ఒక్కరు మారు మనసులోకి రావాలి. ఆయన రాజ్య వ్యాప్తి జరగాలి. సరే సార్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవానికి స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు ఎంతో వందాలు ప్రవ్వా. ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ పాద సన్నిధికి చేరినైనా నేను స్తుతించలాగిన, గణపరచలాగిన, మీ యొక్క స్వరం మేము ఇలాగని ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు. విత్తబడిన వాక్యం మా హృదయాలలో నీరు కట్టి ఫలింపజేసి ఆ వాక్యం ప్రకారం మేము జీవించలాగని మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. నా దేవ, నా ప్రవ్వా, యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వా. నా దేవ, నా ప్రవ్వా, మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రవ్వా. నైనా మీరు అక్కడ బహు సమీపంగా ఉంది, మేము గ్రహించగలుగుతున్నాం ప్రవ్వా. కాబట్టి నైనా కోత విస్తారంగా ఉంది ప్రవ్వా, పనివారు కొద్దిగున్నారు ప్రవ్వా. నా దేవ, 2025 సంవత్సరాల క్రితం మీరు చెప్పినారు ప్రవ్వా, ఇప్పుడే తెల్లబారి కోతకు రెడీగా ఉందని. కాబట్టి ప్రవ్వా, ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు కూడా ప్రవ్వా అది నెరవేరలేదు ప్రవ్వా సంపూర్ణంగానైనా. ఇంకా కోతగాలను లేరు ప్రవ్వా. కోత ఇంకా సంవత్సరం కోత పెరుగుతూనే ఉంది కానీ ప్రవ్వా పనివారు తగ్గిపోతున్నారు ప్రవ్వా. కనికరించమని ప్రార్థిస్తాం. ప్రతి ప్రాంతంలోనైనా సువార్థికులు మీరు లేపండి ప్రవ్వా. విశేషమైన ఓ ప్రవ్వా పరిచర్య జరగాలి చివరి దినాల్లో ప్రవ్వా. ప్రతి చీకటి శక్తుల ప్రభావం నుంచినైనా, దుష్ట శక్తుల ప్రభావం నుంచినైనా అనేక ఆత్మలకు మేము విమోచన మేము ప్రకటించాలి ప్రవ్వా. నా దేవ, అందుకొరకే మీరు మమ్మల్ని అభిషేకించినారనైనా బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల చేయడానికి ప్రవ్వా. హితవస్త్రమే ప్రకటించే వారికి, బంధింపబడ్డ వారికి విడుదల కల్పించడానికి, అందుకు మీరు మమ్మల్ని అభిషేకించినారు నైనా. మీ యొక్క అభిషేకం లేకుంటే ప్రభావ మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభావ వాటి నుంచి మనుషులకు విడుదల కల్పించలేము. కాబట్టి నైనా మీకు పరిశుధాత్మ అభిషేకంతో మమ్మల్ని అందరిని అభిషేకించినైనా ఈ కడవరి దినాల్లో ఓ ప్రభా, అంత్య దినాలలో ప్రభావ మనుషులందరిపైన మీకు పరిశుధాత్మని కుమ్మరిస్తున్నారు ప్రభావ. నా దేవమ్మ, మీకు చివరి దినాల్లో ఉన్న మా పైన బలమైన మీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభావ. నా దేవా, నా ప్రభా, అనేకులకు మేము సువార్త ప్రకటించాలా. నా తెలివ చలన ఆత్మలకు మేము విడుదల కల్పించాలా ప్రవ్వా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది ప్రవ్వా. ఎవరు మమ్మల్ని విమోచిస్తారు, ఎవరు మమ్మల్ని విడుదల కల్పిస్తారని. కాబట్టి మేమున్నాం ప్రవ్వా. నైనా మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ పోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రవ్వా. నా దేవ, నా ప్రభా, శరీరమైన బలహీనతలో మేము పడకుండా నైనా యేసయ్య మా గుడారాలు మేము త్వరగా విడిచి బయటికి రావాలా ప్రవ్వా. మీ యొక్క గుడారంలో ఉండి సేవ చేయాలా ప్రవ్వా. నా తండ్రి, ప్రతి బలహీనతల నుంచి మాకు విడుదల కల్పించమని ప్రార్థిస్తాం. నా దేవ, నా ప్రవ్వా, మీ యొక్క రక్తంనైనా మీ సెలవు మరణం ప్రవ్వా అనేకులను ప్రేమించింది ప్రవ్వా. అనేకులను మీ వెలపెట్టి కొన్నారు ప్రవ్వా. మీకు సొత్తుగా చేస్తున్నారు ప్రవ్వా. నైనా మేము మా కాలంలో ప్రవ్వా, నా తండ్రి, ఎవరు కూడా నశించుకోవడానికి వీలేదు ప్రవ్వా. ప్రతి ఒక్కరి కొరకు మీరు రక్తాన్ని కాచినారు. మీకు రక్తపు బొట్టునైనా ప్రతి ఒక్కరు ఆత్మల కొరకు మీరు కాచినారు. ఒక్కడు కూడా నశించిపోద్దు ప్రవ్వా. మీ సెలవు మనం వ్యర్థం కావద్దు ప్రవ్వా. మీ నామం ఎక్కడ ప్రకటించబడలేదో ప్రవ్వా, ఎవరు మీ గురించి తెలుసుకోలేదు, ఆ కలువరిశిలో మీరు చూపించిన ప్రేమ, ఆ త్యాగాన్ని ప్రవ్వా మేము మా హృదయంలో నింపుకొని ప్రవ్వా, ఆ ప్రేమను మేము అనేకులు మేము ప్రకటించాలా ప్రవ్వా. ఆ చెరలోనందు బయట తీసుకొని రావాలా ప్రవ్వా. అయినా అలాంటి కృప మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవన తను మేము నిర్లక్ష్యంగా ఎట్లా జీవించగలం ప్రవ్వా. నైనా యేసయ్య, నశించిపోతున్న ఆత్మలను చూస్తే ప్రవ్వా మేము ఓ ప్రభు మౌనంగా ఉండగలం ప్రవ్వా. నైనా మేము ప్రకటించాలా ప్రవ్వా. ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా వింటారు ప్రవ్వా. ఓ ప్రభు, నా తండ్రి, ఎట్లా ప్రార్థిస్తారు ప్రవ్వా. కాబట్టి నైనా మేము ప్రకటించాలా ప్రవ్వా. అనేకులను ప్రవ్వా మీ యొక్క స్వరం
ఓ ప్రవ్వ నా తను మీ మహిమను మేము చాటాలా ప్రవ్వ. అలాంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఆ రీతిగానే ప్రవ్వ బహుశ్రమల కాలం అని వాక్యం సెలవిస్తుంది ప్రవ్వ. ఆదిమ సంఘం అపోస్తుల కార్యంలో కూడా ప్రవ్వ మొదటి శతాబ్దంలో కూడా శ్రమలు ఉన్నాయి ప్రవ్వ. కానీ క్రైస్తవ సంఘం ప్రవ్వ శ్రమలు గుండా పోతున్నా కానీ ప్రవ్వ సువార్త మటుకు వాళ్ళు ఆపలేదు ప్రవ్వ. నైనా విజృంభించి ప్రవ్వ బలమైన ప్రార్థన అభిషేకం పొందుకొని ప్రవ్వలు ప్రార్థన చేసి ఓ ప్రభా సువార్తకు వెళ్ళి ప్రభా ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రకటించినారు ప్రభా. నేటి క్రైస్తవ జీవితంలో అలాంటి ఆచరణ లేదు ప్రవ్వ. నైనా కనికరించమని ప్రార్థిష్టమైనా దేవా మనుషులు ప్రకటిస్తున్నారు కానీ ప్రార్థన జీవితం లేదు ప్రవ్వ. ఓ ప్రవ్వ ధైర్యంతో లేరు ప్రవ్వ. ఎంతో మంది ప్రవ్వ నైనా బలహీనలు అయిపోయి ప్రవ్వ ఉన్న కాడిగా చాలనే స్థితిలో ఉన్నారు ప్రవ్వ. ప్రకటించిన వారికి ప్రకటించుకుంటున్నారు, ఓ చెప్పిన వాళ్ళకి చెప్తున్నారు ప్రవ్వ. నైనా తెలియని బిడ్డలు ప్రవ్వ మీ ప్రేమను తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి కొరకు మీ ప్రాణం పెట్టినారు ప్రవ్వ. నైనా అది మేము తెలుసుకున్నప్పుడు మేము ఎట్లా మౌనంగా ఉండగలం ప్రవ్వ. అందరికీ మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రవ్వ. నా దేవా నా ప్రవ్వా నీకెంతో వందనాలు. ఈ క్షణం వరకు మేము బ్రతికున్నామంటే అది కేవలం మీ కృపనే ప్రవ్వా. మీ మహా సంకల్పాన్ని మేము నెరవేర్చేవారిలాగా ఉండాలి ప్రవ్వా. మీ రక్తం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రవ్వా. నీకెంతో వందనాలు. నా దేవా నా ప్రవ్వా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని మేము చూస్తున్నాం ప్రవ్వా. కాబట్టి ప్రవ్వా ఆ కాలంలో కూడా ఇలాంటి హింసలే జరిగినాయి ప్రవ్వా. అప్పటికి ప్రియం పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు ప్రవ్వా. కాబట్టి క్రైస్తవులు బలహీనతలని ప్రవ్వా వాళ్ళు బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అపోస్తులు ఆ రోజు కూడా ప్రవ్వా ప్రార్థన జీవితం ఉపవాస ప్రార్థనతోని ప్రవ్వా ప్రార్థన చేసినప్పుడు సంఘం అంతా ఏకమై ఓ ప్రవ్వా కలిసి కట్టుగా ప్రార్థించినప్పుడు ప్రవ్వా శరసాల పునాదులు బద్దలైపోయినాయి. రాజుల ముందుట అనేకులు ఎదుట ప్రవ్వా సాక్ష్యం చెప్పినారు. యేసుక్రీస్తు నామని ధైర్యంగా ప్రకటించినారు ప్రవ్వా. అలాంటి ధైర్యపు ఆత్మ మేము కలిగి మేము ముందుకెళ్ళాలా. ప్రార్థన జీవితం మాకు ఉండాలా ప్రవ్వా. ప్రార్థన జీవితం లేకుంటే ఓ ప్రవ్వా అది నీరు లేని తోట లాంటిదే ప్రవ్వా. ప్రార్థన జీవితం లేకుంటే ఆ వాక్యం ఫలించదు, ఆ ప్రసంగం పనికిరాదు ప్రవ్వా. ఎందుకంటే ప్రవ్వా అపోస్తులే దానికి నిదర్శనం. కాబట్టి నైనా ఇది మేము గ్రహించాలా, ఇది అర్థం చేసుకోవాలా, జీర్ణం చేసుకోవాలా ప్రవ్వా. సహించాలా, భరించాలా ప్రవ్వా. ఎందుకంటే ప్రవ్వా లోకమంతా ఆచారబద్ధమైన జీవితంలో జీవిస్తున్నారు. ఒకప్పుడు మా జీవితాలు అట్టుండే ప్రవ్వా. కానీ మీరు మమ్మల్ని తీసుకొచ్చిన వాటి నుంచి ప్రవ్వా మేము ఇంకా సంపూర్ణంగా మేము ముందుకు కొనసాగి ముందుకు వెళ్ళాలా ప్రవ్వా. ఇక్కడ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తాం. కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులకు అందరి గురించి మేము ప్రార్థిస్తాం. ప్రతి సేవకుని మీరు సేవకురాలను మీరు ముట్టండి ప్రభావ, మీరు బలపరచండి. నూతనమైన అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తాం. వాళ్ళ సేవ పరిచర్యలో విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించండి. ఓ ప్రభావ మీకు ప్రత్యక్షత కనిపించాలా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావ. నైనా అనేక జీవితాలలో క్రీస్తు కనిపించాలా ప్రభావ. ఆ రీతిగా మేము రూపాంతరం పొంది విశేషమైన పరిచర్య చేయాలి. శివ దినాల్లో రోగులను స్వస్థపరచాలా ప్రభావ, కుంటి వారిని లేపాలా, మూగవాళ్ళకు నోరు తీసుకొని రావాలా ప్రభావ. ప్రార్థన ద్వారా చనిపోయిన వారు తిరిగి లేపాలా యేసుక్రీస్తు నామమున. నైనా అలాంటి కార్యాలు ప్రభావ మేము చెయ్యాలి. చివరి దినాల్లో ఈ లోకమే తలకిందులు కావాల్సిందే ప్రభావ. నా తండ్రి అలాంటి పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దాని తగిన త్యాగము ప్రయాసము మేము పడలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిష్టం. ఓ ప్రభావ తృణీకరింపబడ్డ జీవితం కలిగి మేము ఉండాలా ప్రభావ. శరాంశమైన జీవితం నుంచి ఓ ప్రభావ నమ్మ సెల్ఫ్ జీవితంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందనాలనైనా ప్రవ్వా. నా దేవానికి ఎంతో వందనాలు. ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు ప్రవ్వా, ఎన్నో స్థలాల్లో సువార్త లేదు ప్రవ్వా. కాబట్టి నైనా మేము వెళ్ళాలా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రవ్వా నైనా మీరు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తున్నారు. ఇంతకాలం వరకు మీరు మమ్మల్ని నడిపించినారు ప్రవ్వా. ఓ దేవానికి ఎంతో వందనాలు ప్రభావ. అనేకులు ఆ రీతిగా సేవ చేస్తే ఈ లోకం ఎప్పుడో రక్షణ పొందొద్దు ప్రభావ. కాబట్టి నైనా మీరు సర్వలోకానికి వెళ్ళమన్నారు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. కాబట్టి సర్వ సృష్టికి పోయి తర్వాత ప్రభావ. కానీ మా సొంత గ్రామంలోనే, మా సొంత ప్రజల మధ్యలోనే, మా సొంత జిల్లాలోనే, సొంత ప్రాంతంలోనే మేము ప్రకటించలేని స్థితిలో ఉన్నాం ప్రభావ. ఇంకా బూదిగంతంలోకి ఎక్కడ పోగలం ప్రభావ. కనికరించమని ప్రార్థిష్టం. మా బలహీనతల నుంచి మాకు విడుదల కల్పించండి ప్రభావ. ఓ ప్రభ రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభావ మీ కొరకు విశేషమైన పరిచర్య చేయాలా. ఒక గొప్ప ఇవాంజలిస్టులు మేము తయారు కావాలా, అనేకులు తయారు చేయాలా ప్రభావ. అలాంటి సేవ పరిచయం నడిపించండి. గ్రూప్లో ఉన్న బ్రదర్స్ అందరూ మీరు ఆస్వాదించండి. ఆర్థికంగా మెరుగుపరచండి. ప్రతి కష్టం నష్టం నుంచి వాళ్ళకి విడుదల కల్పించండి. ఓ ప్రభ ప్రతికూలను ప్రతి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిష్టం. గొప్ప దేవానికి ఎంతో వందాలేసయ్యా. నా తన్ని మీరు అక్కడ త్వరగా ఉంది. మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలా, అనేకులు శిష్యులుగా తయారు చేయాలా, అనేకులు సువార్త ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ. అలాంటి సేవ పరిచయలు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని గొప్ప దేవానికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ వాక్యం చెప్పిన సిస్టర్ కూడా వాళ్ళ కుటుంబీకులు కూడా మీరు దీవించి ఆస్వాదించి గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరూ మీరు దీవించండి. ఎవరైతే రాలేదో వాళ్ళ కుటుంబీకులు అందరూ మీరు దీవించి ఆస్వాదించి ఎవరు కూడా ప్రభావ ఈ కృపలో నుంచి తొలగిపోకుండా ప్రభావ చివరి వరకు మీ కొరకు జీవించాలన్న మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము అంతవరకు మీరు సహించే వాళ్ళలాగా మమ్మల్ని నిలబెట్టి మీ మయమర్థమైన వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్. బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో అన్న బ్లెస్సింగ్ ఇవ్వండి బ్రదర్. ఎవరు సిస్టర్? అన్న కట్ అయిపోయినండి. మీరు బ్రదర్ మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి. అదే రే బ్రదర్. గాస్పెల్ అవుట్. సరే సార్. ఇది గాస్పెల్ అవుట్‌రీచ్ ప్రేయర్ కూడా స్టార్ట్ అయితది సార్. 2 ఒకటేసారి పర్లేదు. మన ప్రభువైన మీరు యేసుక్రీస్తు కృప, సమాధానము, నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్‌లో ఉన్న బ్రదర్, సిస్టర్, కుటుంబీకులందరికిని ఆ రీతిగా ఈ నిత్యం ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబానికి మేలు, సమాధానం, స్వస్థత సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రైజ్ ది లార్డ్. Praise Lord, ప్రైజ్ brothers. లార్డ్ సిస్టర్స్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.